టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. కర్కాటక రాశి. మరి ఈ రాశి వారికి జన్మంలో కుజుడు నీచపట్టి ఉండడము, ఆ తర్వాత ఈ యొక్క లాభంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మనకి మిమ్మల్ని అడవిలో పడేసినా మీకు పైకి వస్తారు. అయితే మీరు చదువుతున్నటువంటి కళాశాలలో, విశ్వవిద్యాలయాలలో స్ట్రైకుల పేరుతో మీరు క్లాసులకి ఎగ్గొట్టడము అనేటటువంటివి జరుగుతాయి. మీ తప్పు లేకపోయినా సరే మరి స్ట్రైకుల వల్ల క్లాసులు జరగకుండా వస్తాయి. అలాగే ఈ కర్కాటక రాశి వారి భార్యాభర్తల మధ్య కాస్త గొడవలు జరుగుతున్నాయి. కోర్టుల్లో మీకు అనుకూలంగా తీర్పులు వచ్చినాయి, ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరి విద్యార్థుల దగ్గరకు వచ్చేసరికి మరి బ్రహ్మాండంగా చదివినప్పటికీ కూడా ఇంకా మార్కులు సరిగ్గా రావడం లేదు. ఇక వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి చిట్టి పాటల వ్యాపారం స్టార్ట్ చేసిన వాళ్ళు, ఆ తర్వాత ఈ యొక్క ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, లోన్స్, ఇలాంటి బ్యాంకింగ్ సెక్టార్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. అలాగే ఈ యొక్క కేతుగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల కన్యారాశిలో మీకు విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు సక్సెస్ అవుతాయి. విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. మీరు ఎన్నో అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి. జమ్స్, కాస్మెటిక్స్, విదేశాలు అన్నీ కూడా సామాన్ అంతా కూడా మీకు లాభం చేకూరుతాయి. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కెరీర్ ఓరియంటెడ్గా కెరీర్కి మీరు మంచి అవకాశాలు, మీరు ఎక్కువ ప్రచారం చేస్తారు, ఎక్కువ అవకాశాలు ఇస్తారు. కాబట్టి దాని మీద చూపించేటటువంటి శ్రద్ధ ఫ్యామిలీ లైఫ్ మీద మీరు చూపించరనమాట. మరి దూరపు ప్రయాణాలు మీరు చేయడము, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారు చేస్తారు. విదేశాలకు కూడా వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. మీ పిల్లల యొక్క చదువు విషయంలో మీరు కాస్త సంతృప్తి పడతారు. వేరే వేరే కళాశాలలో జరిపించాలి అనేటటువంటి ధోరణితో మీరంతా కూడా కాస్త టెన్షన్ ఉన్నప్పటికీ కూడా అవన్నీ సునాయాసంగా మీకు సీట్లు రావడము, ఇలాంటి వాటి వల్ల ఆ ధనం కూడా ఆ టైంకి మీకు సమకూరడం, ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయి. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వారికి కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి, కుజుడికి కిలోంపావు కందుల్ని, ఎరుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తే ఓం శరవణ భవ మంత్రాన్ని జపం చేసుకోండి, సరిపోతుంది. శుభమస్తు.